హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక చిన్నారి, ఒక చిన్న శరీరం, కానీ ఒక పెద్ద పోరాటం. ఒక ఇంజెక్షన్ కోసం 16 కోట్లు అవసరం అవుతుందని ఎప్పుడైనా ఊహించారా? ఇది సినిమా కాదు, మన దేశంలో జరిగే నిజమైన కథ. ఆ చిన్నారి పేరు పునర్విక. పుట్టిన కొద్ది నెలల్లోనే ఆమె జీవితం ఒక కఠిన పరీక్షగా మారింది. రేర్ డిసీజ్ నెమ్మదిగా ఆమె శరీరాన్ని బలహీనపరుస్తుంది. తల్లిదండ్రులు కళ్ళల్లో భయం. మా పాప బ్రతుకుతుందా అనే ఒక ప్రశ్న. డాక్టర్లు చెప్పారు, ఒకే ఒక మార్గం ఉంది, ఒక ఇంజెక్షన్, ధర 16 కోట్లు. ఆ మాట విన్న క్షణం వాళ్ళ ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. కానీ ఈ కథలో ఒక మలుపు వచ్చింది. ఈ విషయం తెలిసిన తరువాత నారా లోకేష్ గారు స్పందించారు. ఒక చిన్నారికే కాదు, ఇలాంటి పిల్లలందరికీ సహాయం చెయ్యాలి, ఎలా అని ఆలోచించారు. దేశం మొత్తం ఒకటైంది. ప్రజలు ముందుకొచ్చారు. ప్రతి రూపాయి ఒక ఆశ, ప్రతి షేర్ ఒక ప్రాణం. చివరికి పునర్వికకి ఆ ఇంజెక్షన్ అందింది. ఈ సంఘటన అక్కడితో ఆగలేదు. నారా లోకేష్ గారు ఈ సమస్యను లోతుగా అర్థం చేసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడారు. రేర్ డిసీజుల గురించి తెలుసుకున్నారు. ఒక కేసుకు సాయం చేయడం కాకుండా సిస్టమ్ మార్చాలని నిర్ణయించారు. అందుకే ప్రారంభమైంది ప్రాజెక్ట్ పునర్విక. ప్రభుత్వాలతో కలిసి పాలసీలు మార్చడం, మందుల ధరలు తగ్గించే ప్రయత్నం, భారతదేశంలో తయారీ అవకాశాలు, ప్రజల్లో అవగాహన పెంచడం. పునర్విక ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా వేలాది పిల్లలు ఇలాంటి పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు కూడా జీవించే అవకాశం రావాలి. ఒక చిన్నారి కథ, ఒక నాయకుడికి నిర్ణయం, మరియు ఒక దేశం కలిసి చేసిన ప్రయత్నం. ఇది మనందరి బాధ్యత కదా. ఈ వీడియోని షేర్ చేయండి, అవగాహన పెంచండి. ఎందుకంటే ఒక షేర్ కూడా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.